హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి దేవుళ్ళని చూపిస్తుంది అనుకుంటున్నారా? యూకేలో కూడా మన ఇండియా లాగా ఇంత ఒక పూజ గది ఉంటుందని ఫస్ట్ టైం చూస్తున్నాను. మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి బర్త్డే పార్టీకి వెళ్ళాం. వాళ్ళ ఇంట్లో దేవుడు పూజ మందిరం చూడండి ఎంత బాగా అలంకరించారో. అసలు వెళ్ళగానే నాకు ఒక ఇండియాలో ఉన్న ఫీలింగ్ వచ్చింది. బర్త్డే కోసం అని చెప్పేసి డెకరేషన్ చేస్తున్నారు వెనక బ్యాక్ యార్డ్లో. లైటింగ్స్ అన్నీ పెట్టుకొని సింపుల్గా ఇలాగా, కానీ గాలి ఎక్కువ వేయడంతో ఎక్కడెక్కడ ప్లాస్టర్స్ పెట్టినా ఊడిపోతూ ఉన్నాయి. టైము నాకు తెలిసి 9 అవుతూ ఉన్నట్టుంది నైట్. అయినా ఏదో 6 PM అయినట్టు అసలు వెలుతురుగా ఎలా ఉందో చూడండి. ఎప్పుడు స్కైలో ఇలాగా రాకెట్లాగా వెళ్తూనే ఉంటాయి. ఇక్కడ ఇన్ని రాకెట్ల ఫ్లైట్లో కూడా తెలీదు. ఇక్కడ బార్బిక్యూ కోసం అని చెప్పేసి మంట వేస్తూ ఉన్నారు. ఆ మంట వేస్తూనే ఉన్నారు. ఎంత వేసినా కూడా ఆ మంట ఇంకా వెలగట్లేదు. ఇంకా వాళ్ళు ఊదుతూ చేస్తూ విసురుతూనే ఉన్నారు. అది 2 గంటలకో 3 గంటలకో వెలిగింది. బయట కొంతమంది బార్బిక్యూతో బిజీగా ఉంటే ఇక్కడ లోపల ఈ అమ్మాయిలందరూ కలిపి ఇవన్నీ సర్దుతూ ఉన్నారు కేక్ ప్రిపేరింగ్ కోసము. ఇక్కడ చూడండి, ఫన్ అంటే ఇంతే కదా. సిస్టర్స్ బ్రదర్స్ అందరూ కలిస్తే ఇంకా కొట్టుకోవడాలు గిచ్చుకోవడాలు నార్మలే కదా, అదొక ఫన్ అంతే. అన్నీ మ్యారినేట్ చేసి పెట్టేశారు. ఇంకా ఇప్పుడు కేక్ రెడీ చేయాలి. బార్బిక్యూ కోసం చికెన్ అవన్నీ మ్యారినేట్ చేశారు. ఇంకా మటన్ కర్రీ కోసం అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టారు. ఈ చాక్లెట్స్ అండ్ ఈ ఫ్రూట్స్ అవన్నీ కేక్ మీద డెకరేషన్ కోసం అని చెప్పి అక్కడ ఆల్రెడీ అన్నీ పక్కన పెట్టుంటే ఇక్కడ వీళ్ళిద్దరు ఏమో టేస్టింగ్ కోసం ఒక్కొక్కటి తింటూ ఉన్నారు. ఈ అక్క కోసం అని చెప్పేసి మొత్తం అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. ఫస్ట్ అన్న ఏం చేస్తారంటే కేక్ ఆల్రెడీ బేస్ ప్రిపేర్ చేసుకొని కండెన్స్డ్ మిల్క్లో కొంచెం వాటర్ వేసి ఇంకా మొత్తం అంతా బీట్ చేసేసి అదంతా కేక్ మీద చల్లుతున్నారు. పేస్ట్రీ కేక్ లాగా స్పాంజీ టెక్స్చర్ రావడానికి. ఇంకా విప్పింగ్ క్రీమ్ తీసుకొని దాంట్లో కొంచెం మనకి నచ్చిన కలర్ ఏదో ఒకటి వేసుకోవాలి. మేము బ్లూ కలర్ వేసుకొని బాగా బీట్ చేసుకుంటున్నాము. ఇంకా మీకు కలర్ ఇంకొంచెం ఎలివేట్ అవ్వడానికి ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇంకొంచెం వేసుకోగానే అది కొంచెం బ్లూ అండ్ గ్రీన్ ఆ షేడ్లో వచ్చింది. చూడడానికి అయితే కలర్ అయితే చాలా బాగుంది. ఇంక ఇదంతా తీసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న బేస్ మీద వేసుకొని పెట్టుకోవడమే. మొత్తం అంటే మాకు కేక్ బేస్ చేసుకోవడానికి అవన్నీ ఏం లేదు. అందుకే అన్నయ్య ప్లేట్ మీద చేస్తున్నాడు. ప్లేట్ మీద చేసినా కూడా చాలా అందంగా చేశాడండి. అదైతే మెచ్చుకోవచ్చు. అంటే అన్నయ్యకి ఆల్రెడీ వాటి మీద అవగాహన ఉంది కాబట్టి పర్వాలేదు. మనమైతే కొత్తగా చేసే వాళ్ళకైతే ఇంకంతే తుస్ అయిపోద్ది కేక్. అది మొత్తం క్రీమ్ మొత్తం వేసేసాక స్ట్రాబెర్రీ మిక్స్ వేస్తున్నారు. స్ట్రాబెర్రీ జామ్ లాగా. ఇక స్ట్రాబెర్రీ జామ్ ఇలాగే దొరుకుతుంది, మామూలు మన జామ్స్లా ఉండదు. యాస్టీజ్ స్ట్రాబెర్రీ రియల్ స్ట్రాబెర్రీస్ ఉంటాయి చూడండి, వాటితోనే చేస్తారు. ఇంకా దాంట్లో ఏం కలపరు. అదొకటి వేసి పైన ఫ్రూట్స్ అన్నీ వేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకో బేస్ వేసి సేమ్ ప్రాసెస్ లాగా ఆ కండెన్స్డ్ మిల్క్ యొక్క మిక్చర్ వేశారు. ఇంక ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా చేసుకున్న తర్వాత ఇంకా మనం విప్పింగ్ క్రీమ్ కావాలంటే వేసుకోవచ్చు. అక్కడ ఏం చేస్తున్నారని చెప్పి అందరూ చూడండి ఎలా చూస్తూ ఉన్నారో. ఇంకొంచెం క్రీమ్ మిగిలిపోతే ఆ క్రీమ్ కూడా వేసేసి బాగా మిక్స్ చేయాలి. కానీ ఇక్కడ మనం నీట్గా పరుచుకోవాలి, క్రీమ్ మొత్తం అటు ఇటు పోకుండా. ఇంకో క్రీమ్ మేము యాడ్ చేద్దాం అనుకొని ఎల్లో కలర్ ఒకటి తీసుకున్నాము. అసలు ఆ రెండు మిక్స్ చేస్తుంటే కలర్స్ అయితే సూపర్ వచ్చాయి. మీరే చూడండి ఎంత బాగుందో కలరు. కేక్ చేసేటప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటే ఇంకా బాగుండు. మేము ఆ ప్లేట్ మార్చేసి ఈ ప్లేట్లోకి పెట్టేసుకున్నాము. కొంచెం నీట్గా ఉంటుందని చెప్పేసి చుట్టూ తుడిచేసుకొని మొత్తం అంతా చాక్తో అడ్జస్ట్ చేసుకొని పైన ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకున్నాము. అసలు చాలా బాగుంది. మీరు కూడా చూడండి. ఈ అక్కేమో ఈ స్ప్రింకిల్స్ లాంటివి ఉంటాయి చూసారా, అదన్నీ వేసి పైన గార్నిష్ చేసింది. అవన్నీ అయ్యేసరికి అసలు చాలా బాగా వచ్చింది. అక్క కొన్ని వేసింది, కొన్ని అయితే బాగోదులే అని చెప్పి ఇంకా చుట్టూ కేక్ సైడ్స్ మొత్తం కూడా అన్నీ వేశారు. మధ్యలో ఎవరికి వాళ్ళు తింటూ ఉన్నారు. చివరిగా ఆ చిన్న చిన్న బిస్కెట్స్తో గార్నిష్ చేశారు. అసలు చూడడానికి బయట నుంచి తెచ్చిన కేక్ లానే ఉంది, కానీ ఇంకొంచెం మనము సైడ్స్ అంతా కూడా అడ్జస్ట్ చేస్తుంటే బాగుండు. మన దాంట్లో ఉన్న దాంట్లో చేసాము, అందుకే చూడండి ఎంత గార్నిషింగ్ కూడా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు సెకండ్ కేక్ చేస్తున్నారు. సెకండ్ కేక్ వచ్చేసి సేమ్ యాస్టీస్ ప్రాసెస్, కానీ ఈసారి ఏంటంటే ఇది చాక్లెట్ కేక్ ఆల్రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టారు. పైన గార్నిషింగ్ కోసం కొంచెం కోకో పౌడర్ ఒకటి ఇంకా స్ప్రింకిల్స్ అన్నీ వేసారు. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత అంట్లు ఇన్ని వచ్చాయి. వాళ్ళిద్దరూ నేను చేస్తాను అని కొట్టుకొని వాళ్ళే ఎవరో ఒకరు చేసుకున్నారు.
అంతే కదా, ఎవరికలు ఇంట్లో ఇలా కూడా ఉంటారు. డే అక్క కోసమే వాళ్ళ హస్బెండ్ కేక్ చేశారు, అక్క కోసం అని చెప్పేసి. కేక్ అయిపోయిన తర్వాత వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి బొమ్మలన్నీ చాలా అందంగా ఉన్నాయి, మంచిగా అరేంజ్ చేసుకొని పెట్టుకొని ఉంది. పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, వెయిట్ చేస్తూ ఉండండి. ఎంజాయ్మెంట్ అంతా ఆ వీడియోలో ఉంటుంది. అంతవరకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.